హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య స్పెషల్ ట్రైన్స్ గురించి తెలుసుకుందాం। సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య 18 ప్రత్యేక రైళ్లు ఉన్నాయన్నమాట। భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్। రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే। దీంతో 18 స్పెషల్ ట్రైన్స్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి। రైలు నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు అందుబాటులో ఉంటుంది। ఈ రైలును 2024 జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే। ఈ వీక్లీ ట్రైన్ మొత్తం 9 ట్రిప్స్ అందుబాటులో ఉంటుంది। విశాఖపట్నం సికింద్రాబాద్ రైలు బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9:05 సికింద్రాబాద్ చేరుకుంటుంది। ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌను, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది। రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అందుబాటులో ఉంటుంది। ఈ రైలును 2024 జూలై 4 నుంచి ఆగస్టు 29 వరకు పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే। ఈ వీక్లీ ట్రైన్ మొత్తం 9 ట్రిప్స్ అందుబాటులో ఉంటుంది। సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు గురువారం రాత్రి 7:40 సికింద్రాబాద్లో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9:15 విశాఖపట్నం చేరుకుంటుంది। ఈ రైలు దారిలో నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, భీమవరం టౌను, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆగుతుంది। అయితే ఇప్పటికీ భారతీయ రైల్వే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పలు రైళ్లను నడుపుతోంది। ఇప్పుడు ఈ వీక్లీని పొడిగించడంతో మరో 18 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి। ఈ ప్రత్యేక రైళ్లు ఆన్లైన్ బుకింగ్ IRCTC యాప్ వెబ్సైట్లో కొనసాగుతుంది। సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్ సూర్య టీవీ। థ్యాంక్ యూ సో మచ్। మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।